పరాభవాబ్దే రాజానః ప్రాప్నుయంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః. ఈ పరాభావనమ సంవత్సరంలో రాజుల మధ్య పరస్పర విభేదాలు ఏర్పడతాయి. యుద్ధ వాతావరణం నెలకొంటుంది. వ్యాధులు అధికమవుతాయి. క్షుద్ర సస్యములు అధికంగా పండుతాయి. చిరుధాన్యాలు అధికంగా దిగుబడిస్తాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో రాజాది నవనిర్ణయాలను చూద్దాం. పరాభవనామ సంవత్సరానికి రాజు బృహస్పతి, రాజవాహనము నావ, మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, పూర్వసస్యాధిపతి శుక్రుడు, అపరసస్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు, పురోహితుడు శుక్రుడు, గ్రామపాలకుడు కుజుడు, గణకుడు శనైశ్చరుడు, దైవజ్ఞుడు చంద్రుడు, పరీక్షకుడు బృహస్పతి, పశుపాలకుడు శ్రీకృష్ణుడు, స్థానరక్షకుడు శ్రీకృష్ణుడు. వర్షం 4 తూములు, వాయువు 2 తూములుగా ఈ సంవత్సరం ఉండబోతుంది. ఇక ఉపనాయకుల నిర్ణయం చూస్తే అశ్వాధిపతి రత్నాధిపతి అజాధిపతి కుజుడుగా, పశ్వాధిపతి యుద్ధాధిపతి నరాధిపతి మృగాధిపతి వ్యాపారాధిపతి స్త్రీణామధిపతి చంద్రుడు, గజాధిపతి కోశాధిపతి దేవాధిపతి వ్యాపారాధిపతి జంగమాధిపతి వర్షాధిపతి శుక్రుడు, తడాకాధిపతి సర్పాధిపతి శనైశ్చరుడు, వస్త్రాధిపతి బృహస్పతి, వృక్షాధిపతి గ్రామాధిపతి ఛత్రాధిపతి శుభాధిపతి బుధగ్రహంగా ఉపనాయకులు ఉన్నారు. ఈ సంవత్సరం రాజు బృహస్పతి అవడం వలన రాజులు ప్రజలను న్యాయంగా పరిపాలిస్తారు. రాజనీతి అధికంగా కనిపిస్తుంది. సుభిక్షంతో క్షేమంగా ఆయురారోగ్యాలతో కొంతవరకు ప్రజలు సుఖిస్తారు. సస్య అనుకూలంగా వృష్టి ఉండడం చేత సస్యం ఈసారి అనుకూలిస్తుంది. గంధక ద్రవ్యములు, తగరము, రబ్బరు, పాలు, పెరుగు, చెరుకు, పంచదార, బెల్లము, నెయ్యి, వెన్న, తేనె, వ్యాపార వాటాలు, బ్యాంకు వాటాలు, గరుడపచ్చ రాళ్ళు, నూలు, వస్త్రములు, ఉలువలు, ఆహార ధాన్యములు, సిమెంటు, వెండి, బంగారము, బియ్యం ధరలు అందుబాటులో ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాభావం అధికంగా ఉండవచ్చు. స్త్రీలు కొన్ని రంగాల్లో రాణిస్తారు. గోధుమ, మినుములు, శనగలు, పెసళ్ళు, వేరుశనగ ధరలు పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చర్యలు సమస్యలు లెక్క చేయకుండా యథేచ్ఛగా రాజ్య పరిపాలన చేస్తారు. అధికార పార్టీలపై ప్రతిపక్షం యొక్క మాటలు ఎంత సంధించినా అవి కూడా ఏ విధంగా పట్టించుకోకుండా వాళ్ళు రాజ్య పరిపాలన ఈ సంవత్సరం చేయబోతున్నారు. అది కాస్త సామాన్య ప్రజలకి అసౌకర్యం కలిగించే విధంగా ఉంటుంది. మంత్రి కుజుడవడం వలన చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రభుత్వంలో విశేషంగా చర్చకొచ్చి రాజుల మధ్య పరస్పర భేదంతో విభేదాలతో అది కాస్త యుద్ధ వాతావరణం నెలకొల్పే విధంగా ప్రతి విషయం కూడా చర్చకు దారితీస్తుంది. వాయుపీడ అధికంగా ఉంటుంది. రాజకీయ ఒడిదుడుకులు కూడా అధికంగా కనిపిస్తాయి. ఈ సంవత్సరం ప్రజలకి అనుకూలమైనటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందడంలో ఆలస్యం అవుతుంది. ప్రభుత్వ ప్రాజెక్టులు అనేక అభివృద్ధి పనులని చెప్పేసి ప్రభుత్వం విశేషమైనటువంటి అభివృద్ధి పనులపై శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేటువంటి సందర్భం ఈ సంవత్సరంలో గోచరిస్తుంది. ధనధాన్యాల యొక్క ధరలు అధికంగా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చంద్రుడు సస్యాధిపతి పూర్వసస్యాధిపతి అవడం వలన జలధాన్యములు అధికంగా పండుతాయి. చింతపండు, మామిడి పండ్లు, పనస, నారింజాది ఫలములు, గోధుమ ధాన్యాలు, జొన్నలు, సజ్జలు, చెరుకు, తమలాపాకులు మొదలైనటువంటి ధాన్యాల యొక్క ధరలు విశేషంగా పెరుగుతాయి. ధాన్యాధిపతి బుధుడు అవడం వలన పసుపు, కొబ్బరి, చింతపండు, టెంకాయ, కుంకుళ్ళు, తేనె, పాలు, ఉప్పు వంటి రసజాతులకు కూరగాయల యొక్క ధరలు విశేషంగా పెరుగుతాయి. ఇక పశుపాలకుడు శ్రీకృష్ణుని యొక్క ఫలం చూద్దాం. పశువులకి బాగా వృద్ధి కలుగును, సుభిక్షంగా ఉంటాయి. పంటలు బాగా ఫలించడం చేత ధనధాన్యాల యొక్క ధరలు ఎక్కువగా అవుతాయి. పశువులకు గడ్డి, వీర సమృద్ధి అధికంగా ఉంటుంది. ప్రజలు పాడి పంటలు సమృద్ధిగా ఉండి ధనధాన్యవంతులుగా కీర్తి పొందుతారు. స్థాన సంరక్షకుడు శ్రీకృష్ణుడు అవడం వలన పశువృద్ధి, సుభిక్షము, గేదెలు విశేషంగా పాలివ్వడము, పాడి చాలా లాభదాయకంగా ఉంటుంది. పంటలు అధికంగా పండుతాయి. ఇటు సస్యమునికి పశు సంపదకి ఈ సంవత్సరం లోటు లేకుండా ఉంటుంది. డైరీ వ్యాపారం మంచి లాభదాయకంగా ఉంటుంది. ఈ పరాభవనమ సంవత్సరంలో మౌఢ్య నిర్ణయం చూద్దాం. 14/7/2026 నుండి మొదలుకొని 12/8/2026 వరకు, 14 జూలై 2026 నుండి 12 ఆగస్టు 2026 వరకు గురుమౌఢ్యమి, 14 అక్టోబర్ 2026 నుండి 28 అక్టోబర్ 2026 వరకు శుక్రమౌఢ్యమి. ఈ గురు శుక్రమౌఢ్యాల్లో వివాహాది శుభకార్యాలు చేయడం శ్రేయస్కరం కాదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి తగు ఏర్పాటు చేసుకోగలరు. ఈ సంవత్సరం సంభవించేటువంటి పుష్కరాల విషయానికి వస్తే 1 జూన్ 2026 రోజున అర్ధరాత్రి బృహస్పతి కర్కాటక రాశిలో సంచారం వలన 2
జూన్ 2026 ఉదయం నుండి సార్థ త్రికోటి తీర్థరాజా సహిత యమునా నదికి పుష్కరాలు సంభవించును. ఈ పుష్కరాలు 12 రోజుల పాటు ఉంటాయి. ఈ పుష్కర సమయంలో పితృదేవతల్ని స్మరించి చేసేటువంటి జపదాన తర్పణాదులు శ్రాద్ధాది కర్మలు విశేష పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి పితృదేవతల యొక్క ఉన్నత స్థితిని కోరుకొని వాళ్ళకి ఉత్తమ గతులు లభించాలని యమునా నదిలో స్నానము, జపము, దానము, తర్పణాది కార్యక్రమాలు విశేష పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. ఇక వచ్చే సంవత్సరం 2026 జూన్ 2027లో గోదావరి నదికి పుష్కరాలు సంభవించనున్నాయి. ఇక ఈ పరాభావ నవ సంవత్సరంలో సంభవించేటువంటి 4 గ్రహణాలు కూడా భారతదేశంలో స్పర్శ ఉండవు. కనిపించినటువంటి గ్రహణాలకి ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోగలరు. ఇక ఈ సంవత్సరం అధిక మాసం రాబోతుంది. సహజంగా చాంద్రమానం ప్రకారంగా అధిక మాసం ఏర్పడుతుంది. ఒక సౌర సంవత్సరానికి 365 రోజులు ఉంటే ఒక చాంద్రమాన సంవత్సరానికి 354 రోజులు ఉంటాయి. ఈ భేదం చేత ప్రతి 3 సంవత్సరాలకోసారి చాంద్రమానం ప్రకారంగా అధిక మాసం ఏర్పడుతుంది. ఈసారి అధిక జ్యేష్ఠ మాసం సంభవించనుంది. ఈ అధిక మాసంలో చేసేటువంటి కార్యక్రమాలేంటి, చేయకూడనటువంటి కార్యక్రమాలేంటో తెలుసుకుందాం. ఈ అధిక మాసంలో చేయదగిన కార్యక్రమాలు నిత్య నైమిత్తిక కామ్యకర్మలు, అలాగే యాచక దాన ప్రవృత్తులు ఉన్నటువంటి వారు జాతకర్మ, నామకరణం, పుంసవనం, సీమంతం, జననకాల శాంతి, అనావృష్టి గ్రహణ శాంతి, ప్రేతకర్మలు చేయుటకు చాంద్రయాన వ్రతం, అలాగే చాతుర్మాస్య వ్రతం ఇలాంటి వ్రతాలు ఆచరించడానికి అధిక మాసం దోషం లేదు. ఇక చేయకూడని పనికి వస్తే నూతన మంత్రదీక్ష స్వీకరణ కానీ, లేదా నూతనంగా చేసేటువంటి తీర్థయాత్ర కానీ గతంలో వెళ్లకుండా ఈసారి ఈ అధిక మాసంలోనే తీర్థయాత్ర చేయాలంటే అది శుభదాయకం కాదు, చేయకూడదు. అట్లాగే అక్షరభ్యాసం, సర్వప్రాయశ్చిత్తం, వ్రతారంభాలు, వివాహాలు, ఉపనయనములు, ఆశ్రమ స్వీకారం, గర్భాధానాది సమస్త శుభకార్యములు ఈ అధిక మాసంలో చేయకూడదు. ఈ సంవత్సరం జ్యేష్ఠమాసం అధిక మాసంగా వస్తుంది. సౌరమానం ప్రకారంగా 365 రోజులుంటే చాంద్రమాన ప్రకారంగా 354 రోజులు ఉంటాయి. ఇలాగా ప్రతి 3 సంవత్సరాలకోసారి అధిక మాసం సంభవిస్తుంది. జ్యేష్ఠద్వయే నృపాధ్వంసో ధాన్యాన్ని క్షితిసత్తయే అను ప్రమాణం ప్రకారంగా జ్యేష్ఠద్వయం సంభవించినప్పుడు భూమిని పరిపాలించేటువంటి రాజులకు కష్టాలు సంభవిస్తాయి. వారి మధ్య పరస్పర యుద్ధాలకి దారితీస్తాయి. ప్రతి చిన్న విషయం కూడా విశేషంగా చర్చకొచ్చి వారికి పరాభవం ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది. అదేవిధంగా చోర అగ్ని భయాలు పెరుగుతాయి. రాజయుద్ధం జరిగేటువంటి అవకాశాలున్నాయి. రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య మిత్రభావం లేకుండా రాజుల మధ్య విభేదాలు కలిగి అది యుద్ధ వాతావరణానికి దారితీస్తాయి. నెయ్యి, నూనె, ఆహార ధాన్యం యొక్క ధరలు కాస్త పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక నిద్రలేవగానే చూడదగ్గ వస్తువుల విషయానికి వస్తే నిద్రలేవగానే తామర పువ్వు, బంగారము, దీపము, అద్దము, సూర్యుడు, ఎరుపు వస్త్రములు, గంధము, చందనము, సముద్రము, పొలాలు, మేఘంచే కప్పబడిన పర్వతాలు, ఆవుదూడలు తన కుడి చేయి చూసుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. తన భార్యను, తను అతిగా ప్రేమించేటువంటి వారిని చూడడం చేత ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. అద్దం చూడడం వల్ల వీర్యవృద్ధి, సుఖ సమృద్ధి, సర్వజన వశీకరణము, అట్లాగే జ్ఞానం పెరుగుతాయి. అడవి, ఏనుగు, ఇష్టదేవత, కులదేవత, దేవాలయ గోపురం దర్శించడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయి. పై చెప్పినవి ఉదయం లేవగానే చూడాల్సినటువంటి వస్తువులు. ఇక ఉదయం లేవగానే తన స్వహస్తములను చూసి దర్శించి కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అనేటువంటి శ్లోక పఠనం చేస్తూ తమ స్వహస్తములను చూడడం చేత సకల సౌభాగ్యాలని కూడా సిద్ధిస్తాయి. ఈ పరాభావనామ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కనిపించేటువంటి గ్రహణములు: తేదీ 12 ఆగస్టు 2026 సంపూర్ణ సూర్యగ్రహణం, తేదీ 28 ఆగస్టు 2026 పాక్షిక చంద్రగ్రహణం, తేదీ 6 ఫిబ్రవరి 2027 కంకణాకార సూర్యగ్రహణం, తేదీ 20 ఫిబ్రవరి 2027 ప్రతిఛాయ చంద్రగ్రహణం. పై గ్రహణములు భారతదేశంలో కనిపించవు. కాబట్టి కనిపించినటువంటి గ్రహణాలకి ప్రత్యేకంగా స్పర్శలైనటువంటి గ్రహణాలకి నియమం పాటించాల్సిన అవసరం లేదు. ఈసారి కురవబోయేటువంటి వర్ష ప్రమాణాన్ని చూసినట్లయితే 60 యోజన విస్తీర్ణం, 100 యోజనం ఉన్నతం, ఆఢకస్య ప్రమాణంతో దేవమాన్యేన గణ్యతే అనేటువంటి ప్రమాణం ప్రకారంగా సప్తభాగ సముద్రేషు పర్వతేషు తథానవ చతుర్భాగా ధరణ్యాసురేవం వర్షతి చత్రిధా అని అను ప్రమాణం ప్రకారంగా 7 తూముల యొక్క వర్షాన్ని సముద్రం యందు, 9 తూముల యొక్క వర్షం పర్వత ప్రదేశం యందు, అట్లాగే 4 తూముల యొక్క వర్షం భూభాగంపై పడనున్నది.